తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పటి నుంచి జమ అవుతాయి ఖాతాలోకి అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదా. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పటి నుంచి జమ చేస్తారు ప్రతిదీ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ తీసుకొచ్చింది కదండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయలు చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధుల వితంతులకి 4,016 రూపాయలు, దివ్యాంగులకి 6,016 రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో గత నెలలో కూడా చాలామందికి పెన్షన్స్ అనేవి అయితే కట్ అయ్యాయి. సో వారికి కూడా ఈ నెలలో ఇచ్చే అవకాశంలో తెలుస్తుందండి. దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి మనకి త్వరలో నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క రేపు ఇళ్ళలో అధికార ప్రకటన అయితే రానుందండి, ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.